స్పందిస్తారు? అంటే మీరు చెప్పేదానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి దానికి పరస్పర విరుద్ధంగా ఉంది. అక్కడ ఓటమికి గల కారణాలు చాలా ఆయన స్పష్టంగా చూపించినటువంటి పరిస్థితి. ప్లీజ్ సార్ ఒకసారి ఆ బయట ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. విన్న తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి. ఇటీవల మీరంతా కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ మీరంతా కూడా చూసే ఉంటారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అయితేనేమి, తమిళనాడులో స్టాలిన్ గారి ఎన్నికలు అయితేనేమి మీరంతా కూడా గమనించే ఉంటారు. ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను ఒకసారి చూస్తే వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు అంటే 11.9% ఓట్లు తీసేసినారు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఎస్ఐఆర్ సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గం, ఇది మీ అందరికీ తెలిసి ఉండాలి. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే 15,000తో మమతా బెనర్జీ ఓడిపోయింది. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ మాట. అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్ అనే నియోజకవర్గంలో దాదాపుగా 71,000 ఓట్లను తొలగిస్తే ఆయన ఓడింది 8,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండు అంశాలను గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. కార్తిక్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మమతా బెనర్జీ పోటీ చేసినటువంటి భవానీపూర్లో 45,982 ఓట్లు తొలగిస్తే అక్కడ 15,000 ఓట్ల తోటే ఓడిపోయినటువంటి పరిస్థితి. కొలత్తూరులో కూడా 71,000 ఓట్లు తొలగిస్తే 8,000 ఓట్లతో ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ తొలగించినటువంటి ఓట్లతోనే ఆయా పార్టీల అధినేతలు ఓడిపోయారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఇందాక మీరు ఏమన్నారంటే అసలు అలాంటి పరిస్థితి లేదు అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు రియాక్ట్ అవ్వండి. నిజానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే నిజం అనుకుందాం. ఒకసారి నిజం అనుకుంటే ఇప్పుడు భవానీపూర్లో 49,000 ఓట్లు తొలగించారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా 49,000 ఓట్లు జెన్యూన్ అయి ఉంటే, ఆ 49,000 ఓట్లు జెన్యూన్ అయి కనుక కావాలని మమతా బెనర్జీకి పడతాయి అని కనుక తొలగించి కనుక ఉంటే ఆ 49,000 మందిలో ఒక 10,000 మంది రోడ్డు మీదకి వచ్చి గొడవ చేసేవాళ్ళు కదండి, మా ఓట్లు పోయినాయి అని చెప్పేసి. ఆ ఒక 10,000 మంది అన్న కనీసం మమతా బెనర్జీ ద్వారా, టీఎంసీ పార్టీ ద్వారా కోర్టుకు పోయేవాళ్ళు కదండి, మా ఓటు తొలగించారని. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఏమైనా తొలగించిన ఓట్లలో జెన్యూన్ ఓట్లు ఉంటే మా దగ్గరకు తీసుకురండి, మేము అటాచ్ చేపిస్తాము, ఎన్నికల కమిషన్ చెప్తాము అని సుప్రీంకోర్టు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్తే మమతా బెనర్జీ స్వయంగా వాదించుకున్న కేసులో సిజేఐ చెప్పారు, సుప్రీంకోర్టు ఆఫ్ జస్టిస్ చెప్పారు, ఏది నిజంగా కనుక జెన్యూన్ ఓట్లు కనుక తొలగించుంటే మీరు ఆ ఓట్లని మా దగ్గర తీసుకురండి, ఆ ఓటర్ లిస్టులో ఎవరైతే జెన్యూన్ గా ఓటు కోల్పోయారో వాళ్ళ లిస్టు మా దగ్గర తీసుకురండి, మేము వాటిని ఎన్నికల కమిషన్ చెప్పి అటాచ్ చేపిస్తాము అని చెప్పేసి సిజేఐ చెప్పారు. ఈ దేశంలో సిజేఐ చెప్పడం కంటే ఇంకేం కావాలండి? ఇంకోటి, ఇది మొత్తం లెక్కలు చేయండి. సరే, భవానీపూర్ లో పర్టికులర్ గా నిజవర్గాన్ని ఎంచుకున్నారు కాబట్టి నేను లెక్కలు తీస్తా, అది కూడా తీస్తా. కానీ ఎక్కువ బంగ్లాదేశ్ బోర్డర్లో ఎక్కువ నిజవర్గాల్లో ఓట్లు పోయాయి పశ్చిమ బెంగాల్ వరకు వచ్చేసరికి. ఇప్పటికీ అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 80 నిజవర్గాల్లో 45 నిజవర్గాలలో ఎక్కువ ఓట్లు పోయాయి. ఆ 45 నిజవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు తొలగించడం జరిగింది. మరి ఓటు తొలగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎలా గెలవగలిగింది? నిజంగా జెన్యూన్ ఓట్లు కనుక తొలగించుంటే వాళ్ళ తరఫున తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకి ఎందుకు పోలేకపోయింది? ఎందుకు? సిజే అడిగారు కదా లిస్ట్ పట్టుకురామని. రెండోదండి, ఇప్పుడు కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ ని గెలవనిస్తా బీజేపీ? సరే, ప్రక్రియ ద్వారా కనుక యాంటీ బీజేపీ ఓట్లను తొలగించాలి, ప్రతిపక్షాల ఓటు తొలగించాలి అనుకున్నప్పుడు కాంగ్రెస్ ముత్తు భారత్ అని పిలుపునిచ్చే బీజేపీ కేరళలో కాంగ్రెస్ ని గెలవనిస్తుందా? బ్రహ్మాండ విజయం కదా కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఎలా సాధ్యమైంది? రెండోది, ఇంకోటి, ఎంత కోరినా ఒక్క మాటే ఎంత కోరినా విజయ్ అన్నాడీఎంకే పొత్తులోకి రాలేదు, బీజేపీ అలయన్స్ లోకి రాలేదు. విజయ్ గెలవనిస్తారా తమిళనాడులో? అవకాశం ఉండుంటే వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వస్తాను.